అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ కు కొత్త టెన్షన్ మొదలైంది. వివిధ దేశాల నుంచి వలసొచ్చిన వాళ్ళందరినీ తిరిగి వారి సొంత దేశాలకు పంపేదాకా ట్రంప్ నిద్రపోయేలా కనిపించడం లేదు. ముఖ్యంగా అమెరికాలో వీసా గడువు ముగిసిన అక్రమంగా ఉంటున్న విద్యార్థులను, ఉద్యోగులను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్ లో భారీగా సోదాలు కూడా మొదలయ్యాయి. ఇల్లు, గురుద్వారాలు, ప్రార్థనా మందిరాల్లోనూ సోదాలు చేస్తున్నారు. అయితే వెనక్కి పంపే క్రమంలో వీసా, పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ అక్కడ ఉండేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు అవసరమైన అన్ని పర్మిషన్ సరిగ్గా ఉన్నా వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని సరిగానే ఉన్నా వీసా రద్దు చేసే డెసిషన్ సెంటర్లకు పంపుతున్నారు అధికారులు. అంతేకాదు డాక్యుమెంట్స్ లో కొంచెం తేడా ఉన్నా చివరికి అమెరికాకు చెందిన సిబ్బంది, అధికారులు పొరపాటు చేసినా ఆ ఎఫెక్ట్ విదేశీయుల మీదే పడుతుంది. నేరుగా డిటెన్షన్ సెంటర్లకు పంపించేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ యువతకి ఎదురైన కఠిన అనుభవమే ఇందుకు బిగ్ ఎగ్జాంపుల్. ఆ అమ్మాయిని ప్రస్తుతం టెక్సాస్లోని ఓ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఆమె వీసాను కూడా క్యాన్సిల్ చేశారు. ఆవిడ యూనివర్సిటీకి చెందిన సిబ్బంది చేసిన పొరపాటుకు ఇప్పుడు ఈ అమ్మాయి శిక్ష అనుభవిస్తోంది. యువతికి చెందిన వీసాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ డేట్ తప్పుగా ఉందని వీసా క్యాన్సిల్ చేశారు. నిజానికి ఇది అక్కడున్న యూనివర్సిటీ సిబ్బంది చేసిన తప్పు అయినప్పటికీ ఈ అమ్మాయి వీసాను నిర్దాక్షిణ్యంగా టెర్మినేట్ చేశారు. హైదరాబాద్ యువతి వీసాలో యూనివర్సిటీ సిబ్బంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తేదీ తప్పుగా ఎంట్రీ చేయడం వల్ల ఈ నెల 20వ తేదీన ఆమె వీసా అమెరికా రద్దు చేసింది. ఆమెను భారత్కు తిప్పి పంపే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికైతే ఆ యువతి భారత్కు కూడా వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్ చూశాక అర్థమవుతుంది ఒకటే, ట్రంప్ గవర్నమెంట్ కావాలని ఇదంతా చేస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయి లాంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతోందంటున్నారు. మాస్టర్స్ చేయడానికి యూఎస్కు వెళ్లిన వాళ్ళంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళనకు గురవుతున్నారు.